గీ ముచ్చట పూర్తిసార్లు చూడండి, స్కిప్ చేయగానే చూడండి ఒకసారి. సీఎం ఇలాకా సమస్యలు, తాగే నీళ్ల కోసం బిందెలతో ధర్నా. కొడంగల్ సీఎం నియోజకవర్గం కొడంగల్లోని నానా ఇబ్బందులు అవుతున్నాయి. అదే దానిపైన జర్నలిస్ట్ శంకర్ మాట్లాడడానికి పోతే అక్కడ ఒక కాంగ్రెస్ బానిస ఫోన్ చేసి, నువ్వు శంకర్ కొడంగల్ బాగుపడడం నీకు ఇష్టం లేదా, నీకు నీ మనసుకు నచ్చదా అని చెప్పేసి నువ్వు ఇంకోసారి కొడంగల్ గురించి మాట్లాడితే నిన్ను మాత్రం బస్తలేసుకొని తీసుకుపోతావు అన్నాడు. మరి ఇదే రోజు మీ కొడంగల్ సమస్య ఏర్పడింది. మరి నువ్వు ఏడబడుకున్నావు, నిన్ను ఏ బస్తాలు వేయాలి? ఇప్పుడు తెలంగాణ సమాజం నిన్ను ఏ బస్తాలు వేయాలి? గదే ముచ్చట చూద్దాం. ఇక సీఎం ఇలాకా సమస్యలు, తాగే నీళ్ల కోసం బిందెలతో ధర్నా. ఆర్టీసీ బస్సులు లేక 10th విద్యార్థులు తిప్పలు, పరీక్షలకు పోవాలంటే టాటా ఎస్లే దిక్కు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాసిరకం అవినీతి, రైతు బంధు అడిగిన గోస చెప్పుకున్న కేసులే. అడుగుదామంటే సీఎం అందడు, అధికారులు దేకరు అన్న తిరుపతి రెడ్డి దగ్గరికి పోతే భూత పురాణం. కొడంగల్లో అనాధికార నేతలదే రాజ్యం, అధికారులు వారి చెప్పు చేతల్లోనే. చూడండి, ఆర్టీసీ బస్సులు లేక 10th విద్యార్థుల తిప్పలు. రేవంత్ రెడ్డి గారు మీ కొడంగల్ నియోజకవర్గంలోనే పిల్లలు 10th ఎగ్జామ్ రాయడానికి అక్కడ ఆర్టీసీ బస్సులు లేవు. మరి ఎక్కడ మహిళలు చేతులు పెట్టి ఆపితే ఆడ బస్సులు ఆపడానికి బస్సులు లేవట. టాటా మ్యాజిక్లో ఇలా ఎక్కిపోతున్నారు. ఎంత సిగ్గుచేటండి. పరీక్షలకు పోవాలంటే టాటా ఎస్కలే దిక్కు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాసిరకం అవినీతి, రైతు బంధు అడిగినా గోస చెప్పుకున్న కేసులే. రైతు బంధు అడిగినా గోస చెప్పుకున్న వాళ్ళని బీభత్సంగా కొట్టేసి వాళ్ళ మీదనే కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారు. ఇది ఆయన కొడంగల్లోని జరుగుతున్న మితిమీరిన అభివృద్ధి. అడుగుదామంటే సీఎం దొరకడు, అధికారులు దేకరు. అంతేనే కదా, రాష్ట్రంలో గంత అల్లకల్లోలం అవుతాడే సీఎం రేవంత్ రెడ్డి సల్లగా కూర్చొని ప్రతిపక్షం మీద సవాల్ ఇసుకుంటూ కూర్చున్నాడు. కానీ ఎక్కడైనా పట్టించుకునే పరిస్థితి ఉందా అండి? ఇంకా వాళ్ళ నియోజకవర్గం పట్టించుకుంటాడు. అన్న తిరుపతి రెడ్డి దగ్గరికి పోతే భూత పురాణం. ఇక ఆయన బూతులు ఎట్లుంటాయో తెలుసు కదా, నానా రకమైన బూతుల పురాణము మాట్లాడడం జరిగిందట. అందుకని అక్కడి నుంచి ప్రజలు తట్టుకోలేక వచ్చేసిళ్ళు. కొడంగల్లో అనాధికార నేతలదే రాజ్యం. అనాధికార నేతలు అంటే ఇదే కార్యకర్తలదే రాజ్యం. ఎంత అవినీతి జరుగుతున్నా కూడా ఊకోరాబాయ్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, మార్పు మొదలైతుంది, ఎవడైనా మాట్లాడితే బిడ్డ కాలు చేతులు కొట్టేసి జేబులో పెడతా అన్నట్టుగా ఈ విధంగా బెదిరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన తప్పు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నారు. అంతే తేడా, ఏం లేదు. అధికారుల వారి చెప్పు చేతుల్లోనే. ఇక చూడండి, అధికారులు వాళ్ళు ఏమంటే గాల ముచ్చట్లోనే, కార్యకర్తలు ఏమంటే అధికారులు కదే. గీ ముచ్చట జరుగుతుంది కొడంగల్లా. కానీ రేవంత్ రెడ్డి ఇక ఊసరవెల్లి కన్నా కుంభకర్ణుని కన్నా దారుణంగా నిద్రపోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. ముందు ఇల్లు చక్కదిద్దుకున్నాక ఆ తర్వాత రాజ్యం చేయొచ్చు. కానీ సీఎం రేవంత్ రెడ్డి లెక్క వేరేలా ఉంటుంది. ఆయన తన సొంత నియోజకవర్గంలోని సమస్యలను గాలికి వదిలేసి పొడుగు మాటలు చెప్తున్నారన్న విమర్శలను కట్టుకున్నారు. నీళ్లు లేక ఖాళీ బిందెలతో రోడ్డెక్కినా, బస్సులు లేక విద్యార్థులను కష్టపడుతున్న అక్రమార్కులు ఇష్టారాజ్యం చేస్తున్నా పట్టించుకున్న పాపాన నియోజకవర్గ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తమ గోస వినే నాదుడే లేడని ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి మరి భరోసానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఇలాకాలో కనీస సౌకర్యాలపై దృష్టి పెట్టాలని స్థానికులు అంటున్నారు. తమ ప్రాంతం వారు సీఎం అయితే తమకు ఎంతో మేలు జరుగుతుందని భావించామని, కానీ ఎప్పటిలానే సమస్యలు తమను పలకరిస్తాయని ఊహించుకోలేదంటున్నారు. తమ కన్నీళ్ల తుడిచే నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉంటున్నామని, కానీ వాటిని రెట్టింపు చేస్తారని అనుకోలేదంటున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు, కానీ రేవంత్ రెడ్డి ఇంటా గెలదు, రచ్చా గెలిచలేదు. కానీ పక్క రాష్ట్రాల్లో గెలుస్తున్నాడు. పోయి నా తెలంగాణ రాష్ట్రం ఈ రోజు నేను వచ్చినందుకు గర్వపడుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమ్మగా ఉన్నారు, నా పరిపాలన చూసి ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు వచ్చేసేమో నీ ఇలాకాలోనే మంచినీళ్ళు లేదట, 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాద్దామంటే బస్సులు లేదట, అదేవిధంగా రైతు బంధు లేకుండా అడుగుతా ఉంటే కార్యకర్తలు దంచి కొడుతున్నారట. ఇదేం పరికి మారిన పాలన అని నీ కొడంగల్ నియోజకవర్గం వారే నీపైన ధీనంగా వ్యక్తపరుచుకుంటా ఉంటే నీకు నిద్ర ఎట్లా పడుతుంది రేవంత్ రెడ్డి గారు? దీనికి మీరు తెలంగాణ సమాజానికి, మెయిన్గా ప్రధానంగా నీ నియోజకవర్గానికి సమాధానం చెప్పుకోవాలి. మరి కొడంగల్కి 8,000 కోట్ల రూపాయలు అయ్యా, 5,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళిండు అభివృద్ధి చేయడానికి కోసం. మరి ఆడ బస్సే లేదట. నీ అభివృద్ధి ఆడబోయింది? ఆడ బస్సే లేదు అభివృద్ధి కాడ. మళ్ళీ ఇక పేదల భూముల గురించి రాయలేదు. ఆడ పేదల భూములు 1976 కింద ఇందిరమ్మ గాంధీ ఇచ్చిన భూముల్ని రేవంత్ రెడ్డి ఇలా గుంజుకున్నాడు. ఇంకా దాని గురించి రాయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు
మీరు పట్టుకెళ్ళిన 5,000 కోట్ల రూపాయలు అవి ఎటు పోయినాయో ఆడ అభివృద్ధికి ఇంత కూడా లేదట. అట్లీస్ట్ బస్సు కూడా అరేంజ్ చేయరా అండి? మరి స్పీచ్లనేమో ఇరగదొక్కుతారు, స్పీచ్లనేమో మీ అసలు ఊపిరి మొత్తం దాంట్లో నేనే మరుస్తారు, పక్క రాష్ట్రాలకు పోయి సవాళ్ళు కొట్టట్లా నిమగ్నమైపోతారు. ఇంకా ఇన్ని రోజులు ఇలా గత ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండేది, నా నియోజకవర్గం నుంచి మావాడు సీఎం అయితే మాకేదైనా పొడుస్తారనుకుంటే నిజంగానే కత్తిపోట్లు పొడుస్తున్నాడు వెనక నుంచి అని నియోజకవర్గం వారు వాపోవడం జరుగుతుంది. దీనికి సమాధానం చెప్పుకోవాలి. మీరు ఆ పైసలు ఏం చేస్తున్నారో చెప్పాలి, 5,000 కోట్ల రూపాయలు ఎటు మళ్లించాలో చెప్పాలి. మరి ఈ రైతాంగం ఈ నియోజకవర్గం వారికి ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతున్నారో దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చాలి.